హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు అయితే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునేలా అయితే మసాలా రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. అందుకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. రాజ్మా మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా అయితే రాత్రంతా కడిగి నానబెట్టుకున్న రాజ్మాని అయితే ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇవి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న రాజ్మాని వేసుకొని అయితే దానికి తగ్గ నీళ్ళు కూడా వేసుకొని మూత పెట్టి 3 నుంచి 5 విజిల్ దాకా అయితే రానియాలి. రాజ్మా పాతదైతే విజిల్స్ కాస్త ఎక్కువగానే పడతాయి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే రాజ్మా అనేది చక్కగా మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీన్ని రాజ్మాని అయితే ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ పారికండి, వాటర్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు రాజ్మాని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి, అందులో ఎక్కడ వాటర్ లేకుండానా. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, 3 యాలకులు, 3 లవంగాలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయ్యి యాలకులు చిటపట్లాడినప్పుడు చేసి ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి. ఇలా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిలను అయితే సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు చేసి ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కాస్త వేగడానికి అయితే టైం పడుతుంది. మా సైడ్ అయితే ఉల్లిపాయలు త్వరగా అయితే వేగదు, ఉప్పు వేస్తేనే కానీ. ఇలా సిమ్లో పెట్టుకొని కాస్త వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు చేసి ఇందులో 2 టమాటోలను అయితే చేసి ప్యూరీ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా అయితే వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఆ వాటర్ని కూడా మనం ఈ కర్రీలో అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఉంచుకుంటే మనకు అందులో ఉన్న వాటర్ అంతా ఇంకుతుంది. ఇలా వాటర్ అంతా ఇంకి కాస్త ముద్దలా అవుతున్నప్పుడు చేసి ఇప్పుడు ఇందులో మనం అయితే మసాలాలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మసాలా మొత్తం అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోండి. మసాలా అంతా నూనెలో వేగడం వల్ల అయితే అందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా వెజ్ కర్రీలో కాస్త తక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఘాటుగా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టుకొని ఇంకనియండి వాటర్ అంతా. ఇలా వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న రాజ్మాను కూడా వేసుకోండి. ఈ రాజ్మాను అయితే హాఫ్ భాగం కింద చేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ భాగాన్ని అయితే ఆ గరిటతో కానీ లేదా స్మాషర్తో కానీ అయితే బాగా కాస్త స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల అయితే మనకి గ్రేవీ అనేది కాస్త ఎక్కువగా అయితే అవుతుంది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ను కూడా వేసుకొని ఇప్పుడు మనకు గ్రేవీకి తగ్గట్టుగా అయితే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి కారం, ఉప్పు అదినా. ఇలా కారం, ఉప్పు, మసాలా అన్నీ సరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేసుకొని పైన ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా జల్లుకొని మూత పెట్టి సిమ్లో 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడకనించుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకొని రాజ్మా మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇది రైస్ తోటైనా రోటీతోటైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.